అందరికీ నమస్కారం అండి. స్తోత్రమాలిక ఛానల్ కి స్వాగతం అండి. శ్రీ గురు చరిత్ర పార్ట్ నంబర్ 6 లో చిన్న పొరపాటు జరిగిందండి. ఒక పారాగ్రాఫ్ మిస్ అయిందనమాట ఎడిటింగ్ లో. ఓకేనా అండి, అది 7th పార్ట్ లో నేను చదువుతున్నానండి. ఆ కొంచెం చదివి 7th కంటిన్యూ చేస్తున్నానండి. ఓకేనండి, ఈ చిన్న మిస్టేక్ క్షమించగలరు. ఓకేనండి, అయితే ఆ పార్ట్ 6 లో కొంచెం మిస్ అయిన పార్ట్ ఇక్కడి నుంచి అండి. శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసం శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించాడు. ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరు తమ శరీరాలు వదిలివేశారు. కానీ సర్వజనోద్ధరణమనే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగవలసిందే. కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తుంటాడు. ఈ దత్తాత్రేయుడే ఆది గురువు. పూర్వం భగవంతుడు మత్స్య కూర్మాలు రూపాలలో అవతరించాడు. అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికీ 2 సార్లు అవతరించాడు. కలియుగంలో అజ్ఞానులకు గోచరం కాకపోయినా ఆ 2 అవతారాలు ఇప్పటికీ కూడా భక్తుల అభిష్టాలను నెరవేరుస్తున్నారు. ఇతర యుగాలలో కర్మ చేత తప్ప సిద్ధించని పుణ్యము ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం చేతనే సిద్ధిస్తుంది. కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకముగా శ్రీ గురుణ్ణి ఆరాధించి తరించడం ఎంతో సులభం. అట్టి అవకాశం పూర్వపుణ్యం చేత నీకు లభించింది. కనుక నేను చెప్పే గురు కథలు శ్రద్ధతో విను అన్నారు సిద్ధయోగి. నామధారకుడు దత్తావతరణం గురించి విని ఆనందించి, ఆహా, అలనాటి అనసూయాదేవి పాతివ్రత్యం వలన మానవాళికి గురు పరంపర, అందువలన మా వంటి అజ్ఞానులకు మీ వంటి గురువుల యొక్క కృప లభించాయి అన్నాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఇక్కడతో మన 6వ పార్ట్ అయిపోయిందండి. తర్వాత 7వ పార్ట్ నేను చదువుతున్నానండి. ఓకేనండి, అందరికీ నమస్తే అండి. కొంచెం ఆ దేవుడు బుక్ కూడా ఈ కొంచెం చిన్న క్లిప్పింగ్లో ఎడిటింగ్లో కట్ అయిపోయిందండి, సారీ అండి. ఓకేనండి, ఈ 7th నుంచి అన్ని కరెక్ట్గా ఉంటాయండి. 6వ దాంట్లో కూడా లాస్ట్లో కొంచెం అండి చిన్న ఒక 2 నిమిషాలంత పార్ట్లో దేవుడు బుక్కును ఆ ఫ్లవర్స్ ఎడిటింగ్లో కట్ అయిపోయినమాట బై మిస్టేక్ వల్ల. ఓకేనండి, నమస్తే అండి అందరికీ. ఓకేనా అండి, అందరికీ నమస్కారం అండి. స్తోత్రమాలిక ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ నేను శ్రీ గురు చరిత్ర 7వ పార్ట్ చదువుతున్నానండి. ఈ 7వ పార్ట్లో అండి 5వ అధ్యాయం అండి చదివేది. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను బుక్ దగ్గర నుంచి మొదటి పేజీ నుంచి చదివాను కదండి. పరిచయము, విషయ సూచిక అన్నీ ఉంటాయి కదండి, అందువల్ల అలా అనమాట. ఓకేనండి, పార్టుల్లోనేమో ఇది 7వ పార్ట్ అండి నేను చదువుతుంది. అధ్యాయాల్లో చూసుకుంటే ఇది 5వ అధ్యాయం నుంచి కథ మొదలన్నమాట అండి. ఓకేనండి, ఇది నేను చదవటం మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్తోత్రమాలిక ఛానల్ అండి నాది. ఓకేనండి, అందరికీ నమస్తే అండి. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 5. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. ప్రతి అధ్యాయానికి ప్రతి కథకి అండి ఫస్ట్ వాళ్ళు ప్రస్తావన ఇస్తున్నారన్నమాట. శ్రీ గురుని మహిమ విని భక్తి కలిగి ఆయన మహిమ గురించి చింతన చేస్తూ ఆయన దర్శనం కోసం తపిస్తున్న నామధారకుడికి మొదట స్వప్న దర్శనము తర్వాత అవధూత ప్రత్యక్ష దర్శనము కలుగుతాయి. ఇది నిర్దిష్టమైన పద్ధతి. రాజు సుమతి కూడా దత్తమహిమ తెలిసి ఆయన భక్తులై అతిథులను ఆయన రూపంగా భావించి చేవిస్తుండగా స్వామి భిక్షుకు రూపంలో మొదట దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు.
తపస్వి అయిన అత్రి మహర్షికి కూడా దత్తస్వామి మొదట ధ్యానంలో దర్శనమిచ్చి అటు తర్వాతనే మానవాకృతులు అతిథులుగా ఆశ్రమానికి వచ్చినట్లు 16 దత్తావతార వృత్తాంతాల్లో దత్త భాగవతంలో ఉన్నది. ఆధునిక యుగంలో కూడా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అనుభవము అలానే ఉన్నది. శ్రీ సాయిబాబా అక్కల్కోట స్వామి చరిత్రల్లో కూడా శ్రీ గురు చరిత్ర, శ్రీ గురు గీత పారాయణ చేసే ఎందరికో మొదట ఆ మహనీయులు స్వప్న దర్శనమిచ్చి అటు తర్వాత వారికి ప్రత్యక్ష దర్శనం లభించటం చూడవచ్చు. పారాయణం వలన ముముక్షుత్వము, దైవీ సంపద, సద్గురు దర్శనాభిలాష మొదట తీవ్రతరమై సేవించుకోగల సంస్కారం కూడా హృదయానికి కలుగుతుంది. ఈ నిర్దిష్టమైన పద్ధతి విడచి మనకై మనమే సద్గురువు కోసం అన్వేషిస్తే కలి వైపరీత్యం వలన కపట సద్గురువుల బారిన పడటం తథ్యం. ఒక మహనీయుడు చెప్పినట్లు మనం అగ్నులం కనుక తన నిర్ణయం ఆ విషయంలో కూడా లోపభూయిష్టంగా ఉండి తీరుతుంది. దత్తానుగ్రహం నామధారక శర్మకు సిద్ధిని దర్శనంగా మాత్రమే కాక ఆయన నిత్యము చదువుకునే శ్రీగురు చరిత్ర గ్రంథం రూపంలోనూ అందుండి గురులీలలో శ్రవణం చేసే భాగ్యంగానూ లభించింది. ప్రత్యక్షంగా శ్రీగురుని సేవించిన సిద్ధుడు రాసినది కనుక ఆ గ్రంథం యథార్థంగా దాని రూపంలో పారాయణ సమయంలో సిద్ధుడే మనకది చెప్పినట్లవుతుంది. కనుక తగిన శ్రద్ధతో పారాయణ చేయాలి. ఓకేనండి. కథారంభం. నామధారకుడు మహానుభావ, భగవంతుడు కలియుగంలో కూడా 2 సార్లు అవతరించారంటిది కదా, వాటిని వివరించండి అన్నారు. అతని శ్రద్ధాభక్తులకు సంతోషించి సిద్ధుడు ఇలా చెప్పాడు. మంచిది, ఆ కథలు వినటం వలన నీకెంత ప్రయోజనమో అవి చెప్పడం వలన నాకు అలాంటి ప్రయోజనమే కలుగుతుంది. కనుక చెబుతాను, శ్రద్ధగా విను. ధర్మాన్ని, ధర్మాత్ములను రక్షించి దుష్టుల దౌష్ట్యాన్ని రూపుమాపడానికే భగవంతుడు తన లీలల చేత మానవ రూపంలో అవతరిస్తూ ఉంటాడు. ఈ కలియుగంలో కూడా అలానే ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే గ్రామంలో ఆయన అవతరించారు. పిఠాపురంలో అప్పలరాజు శర్మ, సుమతి అనే పుణ్య దంపతులుండేవారు. వారు బ్రాహ్మణులు, ఆపస్తంభ శాఖకు చెందినవారు. దత్తభక్తులు వారికి ఎందరో పిల్లలు పుట్టారు, కానీ అందరూ చనిపోగా 2 మాత్రమే బ్రతికారు. వారిలో ఒకడు కుంటివాడు, మరొకడు గుడ్డివాడు. తర్వాత కూడా 2 పిల్లలు పుట్టి చనిపోయారు. నిత్యము భిక్షకై వచ్చే వారిని శ్రీదత్త రూపాలుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు. ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శార్ధకర్మ ప్రారంభించారు. అలాంటి రోజున బ్రాహ్మణోక్తలు భోజనం చేయకముందు వారెవ్వరూ భోజనం చేయరాదు, శాస్త్రం. కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే వారింటికి దండకమండలు దారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. శ్రద్ధా కపాలంలో నిమగ్నుడై ఉన్న ఇంటి యజమానికి సంగతి తెలియదు. ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన సమయమేంద్రుడు శార్దభోక్త అయిన పరమేశ్వరుడేనని, తమ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడేనని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది. ఆమె భక్తి విశ్వాసాలకు సప్రీతుడైన యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చాడు. అబ్బా, నామధారక అప్పటికి ఆ స్వామికి చూడడానికి 1000 కనులు చాలవు, వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు. 2 చేతులలో శంకుచక్రాలు, 2 చేతుల్లో డమరు, త్రిశూలాలు, మిగిలిన 2 చేతుల్లోనూ జపమాల, కమండలాలు ధరించి 6 బాహువులతో 3 ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు. వెండి కొండవలి తెల్లని కాంతితో ఆయన మూర్తీభవించిన శుద్ధ సత్వమా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు. ప్రపంచంలోని దీనులందరినీ ఉద్ధరించడానికి 6 చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్టు ఆయన జటాజోటం నుండి జుట్టు పాయలుగా వేలాడుతుంది. ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని
వడలెల్లా కళ్ళు చేసుకుని ఆ కన్నులతోనే పానం చేయసాగింది. అప్పుడు ఆ కరుణాంకరుడు, తల్లి, అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడనయ్యాను. శ్రద్ధాబ్రాహ్మణుల భోజనం చేయకముందే నేను పరమేశ్వరుడన్న విశ్వాసంతో భోజనం పెట్టావు. నీ అభిష్టమేమిటో చెప్పు, నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు. స్వామి మాటలు అమృతధారలే ఆమె చెవుల ద్వారా శరీరంలోకి, సర్వధాతువుల్లోకి ప్రవహించాయి. జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృతవాక్కులు వినడం వలన ఆమె చెవులు బ్రహ్మవాక్కులైన వేదాలను వినిన ఋషుల సత్తముల చెవుల వలె పరమ పావనము అయ్యాయి. ఆమె కృతజ్ఞతతో పరమాత్మ, యోగులను కూడా ముక్తులను చేసేలా దర్శనమిచ్చావు. అంతేగాక నా చేత అన్నం స్వీకరించావు. ఇంతకంటే నాకేం కావాలి? నేను ధన్యురాలను. ఈనాటి శ్రద్ధాదేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు. నీవు భక్తుల కోరిక లీడేర్చి కల్పవృక్షానివి. నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యేకంగా నిన్ను వరమడుగవలసిన పని లేదు. నీవిచ్చిన మాటలు నిలుపుకో చాలు అన్నది. నీవిచ్చిన మాటను నిలుపుకో చాలు అన్నది. భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధి శక్తికి ఆశ్చర్యచకితుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇది వరకు అత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రస్తమైన కోరిక కోరుతుంది అనుకున్నాడు. ఆయన, అమ్మ, నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు. కానీ నీవు పుత్ర వ్యామోహంతో అతని మాటలను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతడు చేయాలని నిర్బంధించకూడదు. అతడు చెప్పినట్టే అక్షరాల అమలు జరపాలి అన్నాడు. ఆ దర్శనంతో మరింత నిశితమైన బుద్ధిశక్తి కలిగిన ఆమె, స్వామి, నేను మానవ మాతృరాల్ని. నాకు పుత్ర వ్యామోహం కలగడం సహజం. అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదెలా? కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ప్రార్థించింది. ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్వితులయ్యారు. అదనమాట. నాకు కూడా నవ్వు వచ్చింది. దేవుడు చెబితే దేవుణ్ణే అంటుందన్నమాట. దేవుణ్ణి ఏమంటుంది? అట్లా పుత్రుణ్ణి కుసరించకుండా ఉండే అంత మనసు నువ్వే ఇవ్వాలని అంటారు. తెలివి అనమాట అండి. అంతే కదా. సుమతీదేవి ఆనంద పారవశ్యంతో ఇంటిలోకి వెళ్లి పితృశార్ధాది కార్యకలాపాలను కొనసాగిస్తున్న భర్తను పక్కకు పిలిచి, స్వామి, నేనీనాడు ఒక అపరాధం చేశాను. చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది. శ్రద్ధా బ్రాహ్మణులు ఇంత వరకు భోజనం చేయలేదు కదా. కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షమడిగారు. ఆయన యజ్ఞపతి, శ్రద్ధాఫలభోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చాను. ఆయన సంతోషించి తన నిజరూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు అని చెబుతుంటే ఆమె శరీరము రోమాంచితమై, కంఠం దగ్ధమై, కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. ఆ మాటలు విన్న రాజు శర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనందం పారవశ్యానికి ఆశ్చర్యచకితుడై సంతోషంతో, సాధ్వి, మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రద్ధాకర్మను యజ్ఞభోక్తి అయిన విష్ణువుకే కదా అర్పిస్తాము. అటువంటప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడికే స్వయంగా గ్రహించాడంటే అది మన మహాభాగ్యం అని కేవలం నీ విశ్వాస ఫలమే. నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవేగాక అందరము కృతార్థులం అయ్యాము. శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికే అతిథి వల్లే సంచరిస్తుంటాడని విన్నాము. ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరే తిరిగిపోయినట్లు నీవు చేసిన పని ఎంతో కళ్యాణకరమైంది అని ప్రశంసించాడు. అప్పుడు ఆ పరమసాధ్వి తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది. రాజశర్మ ఆనందభరితుడే, కళ్యాణి, నీవు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరావు. నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రద్ధా కలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు. త్వరలో ఆ సతీమ తల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడు పుట్టుక లేనివాడు అయిన భగవంతునికి పుట్టుకనిచ్చింది.
దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము గ్రహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలిసిందని, సాక్షాత్తు దత్తాత్రేయుడే అవతరించాడని అన్నారు. రాజు శర్మకు కలిగిన అదృష్టాన్ని పూర్వ అత్రి మహర్షికి ప్రాప్తించిన మహాద్భాగ్యంతో పోల్చారు. ఆ శిశువు పాదాలతో దివ్య చిహ్నాలు మొదలైన శుభలక్షణాలతోనూ ఆ ప్రతిమాన తేజస్సులోనూ అప్రతిమాన తేజస్సులోనూ ప్రకాశిస్తుండటం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు. నామధారక అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం. పుట్టినది మొదలు శ్రీపాదస్వామి శుక్లపక్ష చంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందం చెందిస్తూ ముద్దులు మూటగడుతూ పెరిగి 8 ఏండ్ల వాడయ్యాడు. అతని ముద్దు ముచ్చటలకు తల్లిదండ్రులేగాక ఆ ఊరి వారందరూ తనివి తీరా అనుభవించారు. అతని పాదస్పర్శతో ఆ ఊరు, అతని జననము, బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంత ధన్యత పొందాయో చెప్పతరమా. 8వ ఏట అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారు. సామాన్యంగా అటు తర్వాత ఒటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేస్తూనే గాని వేదం రాదు. కానీ ఈ పాదస్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేదపాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు. ఇది ఆ భగవంతుడికి తప్ప వేరొకరికి సాధ్యమా? ఇలా శ్రీపాదుడు 16 ఏండ్ల ప్రాయము కలవాడయ్యాడు. ఇంతలో రాజు శర్మ తన కుమారునికి వివాహం చేయాలని కన్యాన్వేషణ చేయసాగారు. అది తెలిసిన ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో, నాయన, నీవు నాకు వివాహం చేయడానికి తగిన కన్య కోసం అన్వేషించనవసరం లేదు. సర్వ శుభ లక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉంది. ఆమె పేరు యోగశ్రీ. నేను ఆమెను చేపట్టి సన్యాసినవుతాను. నేను శ్రీవల్లభుడను కనుక నాకు సంతానం లేకపోయినా నిత్యం ముక్తుడనే అని నిశ్చయంగా చెప్పాడు. ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపన కలిగించాయి. కన్నులు నీరు కారుతుంటే రాజు శర్మ దగ్ధస్వరంతో పెళ్ళుబుకుతున్న పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు. అబ్బాయి, నీవు గనక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేప పిల్లల వలె శోకంతో విలవిలలాడి మరణిస్తాము. నీవు సాక్షాత్తు పరమేశ్వరుడివే అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డవై జన్మించావు. అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్ములను శోకసాగరములో ముంచి వెడిలిపోవటం ఉచితమేనా? భగవంతుడవు, ఆ ధర్మగోప్తము ధర్మరక్షకుడవు అయిన నీవే పుత్రధర్మాన్ని నిర్వహించకుంటే ఎలా? నామధారక, ఈ దంపతులకు శ్రీపాదస్వామియే గదా కుంటివాడు గ్రుడ్డివాడు అయిన మరి 2 కొడుకులున్నారు గదా. రాజశర్మ ఆ 2 శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి, నాయన, నిన్ను స్మరించటం చేతనే సంసార బంధం తొలగిపోతుంది. కానీ అవిటి వారైన నీ సోదరులిద్దరినీ చూసినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి. వీరితో మా గతి ఏమిటి అని దుఃఖించాడు. సుమతీదేవి కూడా పొరలు కోస్తున్న దుఃఖం అణుచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఆర్తితో ఎదురు చూసింది. వారి బాధను గుర్తించిన శ్రీపాదస్వామి అన్నలిద్దరినీ తన అమృత హస్తాలతో స్పృశించాడు. సంజీవిని స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చినట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరూ పాద నేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు. సర్వతంత్ర స్వతంత్రుడు సకల జగన్నియామకుడు అయిన భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు. ఈ అద్భుత సన్నివేశం కన్నులారా చూసిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైంది. అప్పుడు లేని చోటే లేదు గనుక అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడనే వ్యామోహం అంతరించింది. ఈ ప్రపంచమంతా తన సంతానమే అయినా ప్రభువును తమ పుత్రుడని భావించి ఇంట కట్టి పెట్టుకొనడం అపరాధమని తోచి సుమతీదేవి స్వామిని ఇలా ప్రార్థించింది. ప్రభు, నీ మాయ చేత నీవు నా పుత్రుడవని భ్రమించాను. నీకు పాలిచ్చి పెంచడం వలన నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభువన్న సంగతి మరచాను.
అనంత కోటి బ్రహ్మాండాలు నీ యందు ఇమిడి ఉన్నాయి. నా భ్రాంతి తొలగించు. అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపజేశాడు. ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో, కోటి చంద్రుల చల్లదనంతో, చూచేవారికి దేహాలోని ప్రతి అణువును అమృతంతో ముంచే వేసేలా దర్శనమైంది. అప్పుడు స్వామి అన్నారు, అమ్మా, నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరము ధ్యానిస్తుండు. త్వరలో నీవు ఈ అజ్ఞానాంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలవు. ఈ కొడుకులిద్దరూ 100 ఏళ్లు సుఖంగా జీవించి మిమ్మలను భక్తితో సేవిస్తారు. వీరికి విద్య, సంపద, కొడుకులు, మనుమలు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి. వీరు కూడా లోకవంద్యులవుతారు. ఆ సోదరులిద్దరూ శ్రీపాదస్వామిని భక్తితో స్తుతిస్తుంటే వారితో ఆయన, మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి, నేను సన్యసించాలి అని చెప్పాడు. తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకొని వెంటనే సన్యాసించి పాదచారి అయి ద్వారక, కాశీ, బృందావనం మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదరి వెళ్ళి అటు తర్వాత గోకర్ణం క్షేత్రానికి చేరారు. అక్కడ మహాబలేశ్వరం లింగ రూపములో సాక్షాత్తు శంకరుడే నివసిస్తుంటాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు. ఆ క్షేత్రం సజ్జనులకు నెలవు. అందువలన ఆ క్షేత్రాన్ని సజ్జనులు ఉద్ధరించడానికే శ్రీపాదస్వామి అక్కడకు వెళ్ళారు అని సిద్ధుడు చెప్పాడు. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తాత్రేయ గురవే నమః. శ్రీపాదవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 6. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. ఈ ప్రతి అధ్యాయానికి కూడా ప్రస్తావన ఉంటుందండి. సూక్ష్మరూపి అయిన జీవుడు మాతృగర్భంలో ప్రవేశించి తల్లి శరీరం చేత సంపాదించబడిన అన్నరసంతో తన దేహం నిర్మిస్తాడు. తర్వాత దానిని కేంద్రంగా తీసుకుని తన జీవితాన్ని సాగిస్తాడు. అలానే కేవలం చైతన్య రూపుడైన పురుషుడు ప్రకృతి సమయంలో ఈ సృష్టి రచన చేశాడు. అలా ఏర్పడిన మానవ దేహంలోని కొన్ని కీలక స్థానాలలో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఉన్నట్లే ఈ భూమి మీద కూడా కొన్ని క్షేత్రాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా ఏర్పడతాయి. వాటినే పుణ్యక్షేత్రాలు అంటారు. ఆయా శరీర కేంద్రాలలో రక్త కణాల ద్వారా శరీరగత ధాతువులన్నీ వాటి మాలిన్యాన్ని పరిత్యజించి పవిత్రమైనట్లు భూమి మీద మానవాళి కూడా ఆ క్షేత్రాలను దర్శించి పవిత్రులు అవుతారు. నిరంతరం ఇట్టి క్రియ జరగడం వలన శరీరగత కేంద్రాలు కాలగతిని అనుసరించి మిగిలిన శరీరం అంతటిలాగే శిథిలమవుతూ ప్రాణశక్తి చేత మరలా పునర్జీవం చేయబడుతూ ఉంటాయి. అలానే అసంఖ్యాకులైన మానవులను ఆధ్యాత్మిక పరిశుద్ధ చేసి పుణ్యక్షేత్రాలు కూడా కాలగతిలో మలినమవుతాయి. అప్పుడు సిద్ధపురుషులు వాటిని దర్శించి పునర్జీవనం చేస్తారు. తీర్థకుర్వంతి తీర్థాన్ని తీర్థత్వని పునః ప్రతిష్ఠిస్తారు అని శాస్త్రాలు చెబుతాయి. అలానే శ్రీపాదస్వామి చేత పవిత్రం చేయబడిన ఒక క్షేత్రం గురించి ఈ అధ్యాయంలో చెబుతుంది. అటువంటి క్షేత్రం దర్శించినప్పుడు దానికి పునరుద్ధరించిన శ్రీపాదస్వామి యొక్క లీలను, ఆ క్షేత్రవాసాన్ని స్మరించాలి. అటువంటి అవతార పురుషుల్ని క్షేత్రంలో కొద్ది కాలం ఉన్నట్టు, అటు తర్వాత సూక్ష్మ రూపంలో వారెల్లప్పుడూ అక్కడ ఉంటారని గుర్తుంచుకోవాలి. 6, 7 అధ్యాయాలు ఈ విషయాన్నే వివరించాయి. కథారంభం. నామధారకుడు ఇలా అన్నాడు: కాశీ, బదరి, కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందువలన శ్రీపాదస్వామి అక్కడకు వెళ్ళారు. కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు. ఆ క్షేత్ర ప్రాధాన్యత వివరించగోరుతున్నాను. దానికి సిద్ధుడిలా చెప్పారు. పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తుండేది.
బలగర్వితుడైన రావణుడు అది చూసి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలనుకున్నాడు. అతడు అక్కడికి వెళ్ళి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకున్నాడు. అప్పుడు భూమి కంపించిపోయింది. లోకాలన్నీ అకాల ప్రళయంతో నశిస్తాయని తలచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది. శివుడు రావణుణ్ణి కైలాస పర్వతం క్రింద అణిగిపోయేటట్లు తొక్కాడు. అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతి దీనంగా శంకరుణ్ణి ధ్యానించాడు. కరుణాసముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుణ్ణి లేవనెత్తాడు. అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధురం గానం చేశాడు. మనోహరమైన అతని గానానికి ప్రతి చెందిన శంకరుడు అతన్ని వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ రాక్షస రాజు, దేవ, బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవరికీ లభించేది కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి, చతుర్ముఖుడైన బ్రహ్మే నా జ్యోతిష్కుడు, యమధర్మరాజు నా సేవకుడు, సర్వదేవతలు నా పరిచారికలు. అటువంటి నాకు ఎక్కడా ఏది దుర్లభంగాను ఇప్పుడు నా తల్లి కోరిన ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను. శంకర, నీవు వరమీయదలుచుకుంటే నీ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరాడు. అప్పుడు కైలాసపతి, రావణ, ఈ కైలాస పర్వతంతో ఏమి సాధిస్తావు? దానిని మించిన నా ఆత్మలింగం ప్రసాదిస్తాను. దీనివలన నీకు నా అంతటి వాడు అవుతావు. నీ లంకానగరమే కైలాసం అంతటి శ్రేష్టమవుతుంది అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు. దానిని తీసుకుని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరాడు. ఇదంతా చూసిన నారదుడు ఈ వృత్తాంతం బ్రహ్మకు విష్ణువుకి విన్నవించాడు. ఆ ముగ్గురు శివుని దగ్గరికి వెళ్ళి, ఎంత పని చేశావు? రావణుడికి ఆత్మలింగం ఎందుకు ఇచ్చావు? సర్వపాణికోటికి కంటకప్రాయుడు, లోకభయంకరుడు అయిన రావణుడు నీ అంతటి వాడు కావటం తగువా అని వాపోయారు. అప్పుడు శంకరుడు అతని గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాను. వాడిప్పటికింకా లంకకు చేరి ఉండడు. ఈ ఉపాయాలు ఆలోచించు అని విష్ణువుతో చెప్పాడు. అది విని శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కుకోమని నారదుణ్ణి, గణపతిని ప్రేరేపించాడు. అప్పుడు దైవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి, రావణ, ఎక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడికి పోతున్నావు అన్నాడు. రావణుడు శివుని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొంది లంకకు పోతున్నాను అని దానిని చూపించాడు. రావణుని మాటలతో ఏమార్చాలని నారదుడు, రావణ, పూర్వం ఒక భయంకరమైన జంతువు అడవి దున్నలన్నిటినీ చంపుతుండేది. త్రిమూర్తులు దాన్ని వేటాడి సంహరించి దాని కొమ్ములతో నుంచి తల ఒక లింగము తీసుకున్నారు. ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు. ఆ లింగం తత్సంబంధమైనదే కాబోలు. ఈ శివలింగం ఎంతో పవిత్రమైంది. సాక్షాత్తు శివ సాయుధ్యం ప్రసాదింపగలదు అని దాని ప్రభావం వివరించబోయాడు రావణుడు. మహర్షి, దీని ప్రభావం వినడానికి నాకిప్పుడు తీరిక లేదు, తొందరగా వెళ్ళాలి అన్నాడు. ఆ దేవర్షి, రావణ, సంధ్యా సమయం దాటిపోతున్నట్లు నీవెలా వెడతావు అని అక్కడే కూర్చున్నాడు. ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి రావణుడు, నీవెవరు? ఎవరి పిల్లవాడవు? ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. ఆ బ్రహ్మచారి, నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి, నన్ను పోనివ్వు, నిన్ను చూస్తేనే నాకు భయం వేస్తోంది అన్నాడు. అప్పుడు రావణుడు, ఓ బ్రహ్మచారి, నేను సంధ్యవార్చుకుని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో. నాకు ఈ సహాయం చేస్తే నీకు సువర్ణమయమైన నా లంకాపట్టణం చూపిస్తాను. నీకిష్టమైతే అక్కడే హాయిగా ఉండొచ్చు అన్నాడు. ఆ వటువు, అమ్మో, ఎంత బరువైన శివలింగాన్ని నేనెంతసేపు మోయగలనా? అయినా రాక్షస నివాసం చేత భయంకరమైన ఆ లంకాపురానికి నేను రాను బాబు అన్నాడు. రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి,
శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు. ఆ బ్రహ్మచారి రావణ, దీనికి ఇక మోయలేనప్పుడు ఎలుగెత్తి 3 సార్లు పిలుస్తాను, అప్పుడు నీవు రాకపోతే దీన్ని ఇక్కడే స్థాపిస్తాను అన్నాడు. రావణుడు పక్కకు వెళ్ళినదే తడవుగా గణపతి అతన్ని 3 సార్లు పిలిచి అతన్ని రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేస్తాడు. తరువాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పెకలింప చూచాడు. భూమి కంపించిందే గాని ఆ లింగం కొంచెమైనా కదలలేదు. అందుకే దానికి మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది. అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండటం వలన ఆ క్షేత్రానికి గోకర్ణం అని పేరు వచ్చింది. నామధారక దానిని భూకైలాస మనవచ్చు. అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు. అందుకే అది సజ్జనులందరికీ ఆశ్రయమైంది. అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు. ఆ క్షేత్రంలో దేవర్షులు, రాక్షసులు, మానవులు, చివరకు పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం వలన తమ అభిష్టాలను పొందుతారు. అంత పవిత్రమైన క్షేత్రం వేరొకటి లేదు. తాయ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఇక్కడతోటండి నేను ఈ 7వ పార్ట్ ఆపుతున్నానండి. ఓకేనండి. అందరికీ నమస్తే అండి.